వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లాస్టిక్ పాత్రల కన్నా మట్టి పాత్రల ఆరోగ్యానికి మంచిదని నిశాంతి ఐఏఎస్ అన్నారు. జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు పాల్గొని ఈ రోజు కుమ్మరి శాలివాహన కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుండల తయారీ, మట్టి గ్లాసులు, మట్టి టీ కప్పులు ఏ విధంగా తయారు చేస్తారు, వాటి విధానం ఏమిటి అని, మీకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి, వాటికి సంబంధించిన పరికరాలు, మట్టి కుండలు తయారు చేసినవి, కాల్చుకునే షెడ్ల కొరకు మరియు వివిధ రకాల కుండల గురించి మీ సమస్యలు ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో ఉన్న కుమ్మరి కులస్తులను అడిగి తెలుసుకున్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని, కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళకి ఏ విధమైన డిపార్ట్మెంట్ వాళ్ళతో సంబంధం ఉందో వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న సమస్యలన్నీ వివరించడం జరిగింది. ఈ సమావేశం కార్యక్రమంలో కుమ్మర శాలివాహన జిల్లా డైరెక్టర్ మాచవరపు విజయకుమారి మరియు యూత్ లీడర్ పాలకొల్లు వెంకట, వెల్ల త్రిమూర్తులు, సకినేటిపల్లి పెద్దిరాజు, పులెట్టి కుర్తి రత్నం, దాలిపర్తి భీమేశ్వరరావు, యోడిత రమేష్ మరియు కుమ్మర శాలివాహన కుల వృత్తిదారులు పాల్గొన్నారు. శాలివాహన అనేది ఇది ఒకటేనా, అందరి చాలా కమ్యూనిటీ కలిపి శాలివాహన చెప్తారా? మీరు కర్మయోగిలో ఎంతమందికి శిక్షణ ఇచ్చారు? ఎంతమంది? PM విశ్వకర్మలో 103 మెంబర్స్ ఎన్రోల్మెంట్ 32 మెంబర్స్ కి ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది మేడం. ఇంకా 70 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. కొంతమంది ట్రైనింగ్ సర్టిఫికేట్స్ రావాల్సిన వాళ్ళు అండ్ ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఇదే మేడం DAC వాళ్ళు PM విశ్వకర్మ వాళ్ళకి ట్రైనింగ్ అసైన్ చేశారు మేడం. టోటల్ 18 కుల వృత్తులకి దాంట్లో అదేంటంటే 5% ఇంట్రెస్ట్ రేట్ తో వితౌట్ సబ్సిడీ మేడం. ఫస్ట్ ట్రాంచ్ లో 1 lakh లోన్ ఇస్తాం, 18 months రీపేమెంట్. వన్స్ 18 మార్కెటింగ్ బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పండి. ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇలాంటి మెషిన్ తీసుకోవడానికి. సో ఈడీ బీసీ కార్పొరేషన్ నుంచి మీకు ప్రొవిజన్ ఉందా? యాక్చువల్గా మేడం ఒక 3 మెంబర్స్ కలిసి చేసుకుంటే కనుక 3 lakhs వరకు వస్తుంది మేడం. 150 సబ్సిడీ వస్తుంది. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు దాకా అవేర్ చేశారా? లేదు మేడం, 90 యూనిట్స్ మనకి టార్గెట్ ఇచ్చారు మేడం. ఈ జిల్లా 59 మెంబర్స్ అనేది అప్లై చేయడం జరిగింది. బ్యాంక్ కి 2 మాత్రమే గ్రౌండింగ్ పర్పస్ అడగడం జరిగింది మేడం. ఏం గ్రౌండింగ్? ఓకే ఓకే. సో ఇప్పుడు మీ బీసీ మీకు ఏం అప్లికబుల్ అవుతుంది, ఏది కింద వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అవుతుంది అది చెప్పండి. యాక్చువల్గా మామూలుగా బీసీ నుంచి అప్లికేషన్స్ పుష్ చేస్తే చెప్పినట్టు కూడా ఎంత ఉందండి అది మిషనరీ కాస్ట్? 20,000 అదే PMBGP స్కీమ్ లో అవి మైక్రో యూనిట్స్ కింద పుష్ చేయొచ్చు మేడం. ఓకే. ఇది GMDS కి ఒక లెటర్ రాస్తాం, కోఆర్డినేషన్ చెప్పండి, నోట్ చేయండి. అవి పుష్ చేస్తే అప్లికేషన్స్ ఓకే ఓకే శాంక్షన్స్. అది మీ అందరికి ఏదైనా అవగాహన ఉందా? కొంతమందికి నుంచి వస్తారంటే 35% మీకు సబ్సిడీ ఇస్తారు. మీరు 65% మాత్రం తిరిగి బ్యాంక్ కడితే చాలు. బట్ మీరు మళ్ళీ ఇలాంటి మీరు తిరిగి కడితే మళ్ళీ లోన్ తీసుకోవడానికి మీకు ఉపయోగంగా ఉంటుంది. అది గురించి GMDS కూడా రాస్తాము. మీకు ఏ అన్ని గ్రామంలో లిస్ట్, ఏ విలేజ్ లో ఎంతమంది ఎక్కువ పనిచేస్తున్నారో ఆ లిస్ట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళని అక్కడ పంపించి సెలెక్ట్ చేయడానికి చెప్తాం. ఓకే, అది తీసుకోండి. ఓకే, అది ఒకటి. రెండోది మట్టి గురించి వస్తాం. మెయిన్